అనగనగా ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవిలో ఒకరోజు తుఫాను వచ్చి చెట్లన్నీ దారికి అడ్డంగా పడిపోయాయి. దానితో అక్కడ ఉండే జంతువులు ఆహారం వెతుక్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డాయి. వెంటనే అవన్నీ కలిసి మృగరాజు దగ్గరికి వెళ్ళి తమ సమస్యను వివరించాయి. సింహం ఏనుగులను పిలిచి ఆ చెట్లను తొలగించే పనిని, ఎలుగుబంట్లకు చిన్న చిన్న కొమ్మలు తీసే పనిని అప్పగించింది. అందరూ కలిసి వెళ్తూ ఉండగా దారిలో ఎదురుపడిన పులి, అంతా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. విషయం చెప్పింది ఒక ఏనుగు. ఏంటి, మీరు ఆ పడిపోయిన చెట్లను తొలగిస్తారా? వేగంగా నడవడం కూడా రాదు మీకు అని వెటకారంగా అంది పులి. అవును, మేము తొలగించగలం సమాధానమిచ్చింది ఏనుగు. నేను పరిగెత్తడంలోనూ వేటాడటంలోనూ మీకంటే చురుగ్గా ఉంటాను. మీతో పోల్చుకుంటే నేనే బలమైన దాన్ని. ఆ చెట్లను తొలగించే పని నేను చేస్తాను. మీరేం రావాల్సిన పని లేదు అని చెప్పింది పులి. మృగరాజు, ఏనుగులు ఎంత చెబుతున్నా వినకుండా చెట్లు పడిపోయిన చోటికి వెళ్ళి కాళ్ళతో వాటిని తీసేయడానికి ప్రయత్నించింది పులి. ఆ క్రమంలో దానికి ఒళ్ళంతా గాయాలయ్యాయి. కానీ అసలు పని కాలేదు. అప్పుడు సింహం రాజు ఇలా అనింది. వద్దని ముందు నుంచే చెబుతూనే ఉన్నాను, కానీ నువ్వు వినలేదు. నేనే గొప్ప అని నిరూపించుకోవాలి అనుకున్నావు. ఈ పని చేయడం నీ వల్ల నా వల్ల కాదు. ఒక్కో జీవి శరీర నిర్మాణం ఒక్కోలా ఉంటుంది. అందరూ అన్ని పనులు చేయలేరు. ఏనుగులు తొండాలతో పెద్ద చెట్లను తీయగలవు. ఎలుగులు కొమ్మల్ని విరవగలవు. అందుకే ఆ పనిని వాటికి అప్పగించాను అంది మృగరాజు. ఇప్పుడు అర్థమైంది ప్రభు. గొప్పలు చెప్పుకోవాలని తెలియని పనిలో వేలు పెడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని నిరాశగా అనింది పులి.